నువ్వేంది గిట్లా వచ్చినావు? అది 3 రోజులైతే మనకు కోర్టులో విడాకులు ఉన్నాయి కదా, అందుకే ముందే బట్టలు తీసుకుపోదామని వచ్చిన. సరే లోపలికి రా. టైంకు మందులు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా, కానీ అప్పుడప్పుడు ఈ టైంకి వేసుకోవట్లేదు. టైంకు మందులు వేసుకోండి మర్చిపోతున్నావా? ఆరోగ్యం మీద పట్టలేదా నీకు? షుగర్ లెవెల్స్ ఎక్కువైతే ఇబ్బంది కాదా? ఇక్కడ అలవాట్లు మర్చిపోలేక అమ్మోళ్ళ ఇంటికాడ చక్కెర లేకుండానే చాయ్ పెట్టుకుంటున్నా. సరే గాని చాయ్ తాగుతావా? నువ్వు పెడతావా చాయ్? అసలు నీకు చాయ్ ఎలా పెట్టాలో తెలుసా? కొద్ది రోజుల దాకా చాయ్ పెట్టి రాలేదు, కానీ ఇప్పుడు మంచిగానే పెడుతున్నా చాయ్. మరి వంట వంట కూడా నువ్వే వేసుకుంటున్నావా? వంట చేయడానికి వంట మనిషి వస్తుంది, ఆమె రానప్పుడు నేను చేసుకుంటున్నా. నీ చెయ్యికి ఆ దెబ్బ ఎట్లా కలిగింది? అది నిన్న నా చేతి గాజులు తీసేటప్పుడు ఒక గాజు వలిగి కూర్చుంది. నీకు గుర్తుందా నా చేతి గాజులు వలగకుండా నువ్వు ఎలా తీసేవాడు? ఏమైంది అటు చూస్తున్నారు? ఏం లేదు. నీ కళ్ళ కింద అట్లా నల్లగా ఎందుకు అవుతుంది? రాత్రి 12-1 దాకా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటున్నారు కావచ్చు. అలాంటిది ఏం లేదు, పడుకోవడానికి ఎంత ట్రై చేసినా నిద్ర పడతలేదు. నీకు కూడా నిద్ర పడతలేదు కదా? ఇలా నా పింక్ కలర్ చీర కనిపిస్తలేదు, ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, మన 2వ బెడ్రూమ్లో ఉంది. పూర్ణ, నా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ కనిపించలేదు, మస్తు సేపు ఎత్తుకోవండి, దొరుకుతలేదు. ఇదేంటి మంచిగా చూస్తే కనిపిస్తుంది. పూర్ణ, నువ్వు వెళ్ళిపోకే. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరంలో ఏదో కోల్పోయినట్టుందే. నువ్వే ఎక్కువ గుర్తొస్తున్నావే. నువ్వు లేని ఈ ఇల్లు నాకు అస్సలు నచ్చతలేదే, మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది. ఈ ఇంట్లో నువ్వు ఉన్న ఏ చిన్న వస్తువు చూసినా నువ్వే గుర్తొస్తున్నావే. నువ్వు లేకుండా నేను ఉండలేనే పూర్ణ. నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదని. నీకు గుర్తుందా, నేను డ్యూటీ నుండి వచ్చేసరికి నా కోసం మన మెయిన్ గేట్ దగ్గర ఎదురు చూస్తూ నేను వచ్చిన తర్వాత నన్ను కౌగులించుకునేదాన్ని. అప్పుడు ఆఫీసులో ఉన్న వర్క్ ప్రెషర్, టెన్షన్స్ అన్నీ మర్చిపోయేవాడిని. ఇంతకుముందు మనం అనుకున్న మాటలన్నీ మర్చిపోయి మనం కొత్త జీవితం ప్రారంభిద్దామే పూర్ణ.